లవ్ పేరుతో 180 మంది బాలికలపై లైంగిక దాడి, ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం. నిందితుడు మొహమ్మద్ అయాజ్ అరెస్టు, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్. ఆడ ఉన్నది భారతీయ జనతా పార్టీ. అదే మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నదనుకో 180 మందికి పైన చేసిందంటే, అదే మన రాష్ట్రంలో ఉంటే ఇటు ఎంఐఎం ఓడు, ఎందుకంటే ముస్లిం కదా, మొహమ్మద్ అయాజ్ కదా, ఇటు కాంగ్రెస్ ఓడు ఎనలేని ప్రేమ గురిపించి అని కాపాడేవాళ్ళు. ఆడ ఫడ్నవీస్ సర్కార్ ఉంది కాబట్టి కథం పట్టించింది. మనిషి అయిన ఆడపిల్లలు కదా, ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం కావాలి, ఆడపిల్లలు ఏం కావాలి? 180 మంది అంటే ఎంతమందికి గర్భం వచ్చిందో ఇప్పుడు కథ. 9 బాబా ఇంత తయారైతే లేదు రండి ఆయన. 9 అంటే ఇలా 11 కొడితే 9 వస్తుంది. ఎస్, ఈడే దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు చూడు ఒకసారి. లవ్ పేరుతో ట్రాప్ చేసి 180 మంది బాలికలపై లైంగిక దాడి, ఆపై అశ్లీల వీడియోలతో బెదిరింపులు. నిందితుడు అయాజ్ అరెస్టు, ఇంటిపై బుల్డోజర్ యాక్షన్. ముంబైలో 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు మొహమ్మద్ అయాజ్ ఆలియాస్ తన్వీర్ ఇంటిని మహారాష్ట్ర సర్కార్ కూల్చివేసింది. అమరావతి జిల్లా పరత్వాడకు చెందిన 19 ఏళ్ల అయాజ్ మైనర్ బాలికలను లవ్ ట్రాప్లకు దింపేవాడు. అలా ఏకంగా 180 మందిని ట్రాప్ చేసి ముంబై, పూణే తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 350 అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి బాధితులను బెదిరించి వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేసేవాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ 19 సంవత్సరాలకే అని టార్గెట్ చూడు. లైంగిక దాడి చేసి వ్యభిచారాలకు అమ్ముకుంటున్నాడు ఆడికి మొత్తం. నిందితుడికి సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఇది గమనించిన బీజేపీ ఎంపీ అనిల్ బోండే అయాజ్ తన వాట్సాప్, స్నాప్చాట్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయాజ్తో పాటు ముజైర్ ఖాన్ అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. మంగళవారం ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దాంతో కోర్టు 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. నిందితుడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అయాజ్ పై యాక్షన్కు అచల్ పూర్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. పరత్వాడలోని నిందితుడి ఇంటికి బయట అక్రమంగా నిర్మించిన మెట్లను, ఇతర నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. కాగా నిందితుడు గతంలో ఎంఐఎం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే అయాజ్ను గతంలోనే పార్టీ నుంచి తొలగించామని, అతడితో తమ పార్టీకి సంబంధం లేదని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ముజీద్ స్పష్టం చేసినారు. చూసినాం ఈ దొంగ ఎంఐఎం పార్టీలో తిరిగిండంట. 19 సంవత్సరాలకే 180 మందిని ట్రాప్ చేసి 180 మంది అమ్మాయిలతో అటు ముంబై, పూణే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అమ్మాయిలతో అశ్లీలంగా వివరించి వీడియోలు తీసుకొని వాళ్ళని బెదిరించి కొంతమందిని వ్యభిచార గృహాలకు అమ్మేసే ప్రయత్నం చేసిందంట. వీని నెట్వర్క్ ఏ విధంగా ఉందో చూడండి. అదే ఈ ప్లేస్లో ఒక హిందువో, ఒక క్రిస్టియనో, వేరేటోడు ఉంటే కుహునా మేధావులు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎగిరెగిరి వాడి పొద్దున చర్చలు పెట్టేవాళ్ళు. ఈ టీవీ డిబేట్లలో కూర్చునే యాంకర్లకు, ఆ టీవీ ఓనర్లకు ఏం రోగం వస్తుందో అర్థం కాదు. అడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మైనార్టీ అయినా, ఎవడైనా తప్పు చేసినోని భర్తం పట్టాలి భయ్. అదే ఇండియన్ పాలసీ. కులాలను బట్టో, మతాలను బట్టో, డబ్బులను బట్టో మనం వ్యవహరిస్తే ఇట్లా మోసపోతాం. ఆ 180 మంది బిడ్డలు, చిన్న పిల్లలు ఈ ఫోన్లు చేయబట్టి చిన్న పోరగానే చెడిపోతుంది. 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పోరాలు కూడా చెడిపోతుంది. ఇవన్నీ నాకు తెలిసేసినాయి. మా ఇష్టం అన్నట్టు ఉంటుంది వీళ్ళది కూడా. వీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు మరి, కోర్టుకు సంబంధించింది మళ్ళీ ఎవడన్నా ఇంట్లో బయటికి వస్తారా ఏంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది.
ఇటువంటి దుర్మార్గుడిని అదే ముంబై నడి సెంటర్లో ఉరేస్తే తప్పులేదు కదా. బయట కంట్రీలలో, ఇదే అరబ్ కంట్రీలలో ఇటువంటిది చేస్తే చేతులు కాళ్ళు నడిచేది తుటా ఆడి తుపాకీతో కాల్చి చంపేవాళ్ళు. భారతదేశ చట్టాలు కదా, కొందరికి చుట్టాలు అవుతాయి, పైసలు ఇస్తే ఇంకొకరికి ఇంట్లోకి కూడా వస్తాయి చట్టాలు. అట్టుంటాయి మన చట్టాలు. ఘోరం రా నాయన, మనిషి కాదు అసలు. ఇది